హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాశ్రీ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అసలు మామూలుగా ఊపదు తెలుసా శాన్వి, కళ్ళు గిర్రని తిరుగుతాయి. అట్లాగే ఉందా? చాలంట మావి కళ్ళు తిరుగుతున్నాయి అంట. అమ్మో చాలా అడుగు. అమ్మో వద్దులే వద్దులే. హైదరాబాద్ చూడు, వర్షం వచ్చి నీళ్ళు నిండిపోయినాయి, అడ్డుపడిపోయి. ఇదే ఆక్స్ఫర్డ్ స్కూలు, అదిగో పేరు ఇక్కడ ఆక్స్ఫర్డ్. అప్పుడు పెద్దగా కనిపించేది బిల్డింగ్, ఇప్పుడు ఇదే హైట్ అయిపోయింది. ఇది పక్కన వాళ్ళు. అప్పుడు ఈ షాపులన్నీ లేవు కదా. మొత్తం జిమ్ దగ్గర నుంచి, కేఎఫ్సి దగ్గర నుంచి, రెడ్ బకెట్, గ్రీన్ బకెట్, బిర్యానీలు. ఎక్కడికి? అదే ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది జిమ్. అదిగో అక్కడ పక్కనే ఉంటుంది, పక్కనే. ఎక్కడికి వెళ్తున్నావు షానమ్మా? ఏం చేస్తున్నావు అక్కడ? ఈ వాటర్ పైప్ లైన్స్ షాన్వి వీటి మీదే నడిచిద్ది, నడవద్దు అంటే. ట్యాంకులు ఎవరి కాళ్ళకి సపరేట్గా. దాంట్లో వాటర్ మధ్యలో ఎక్కడైనా వచ్చినప్పుడు బ్లాక్ అయిపోతుంది. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి. షాన్వి పైప్ మీదలే. నిల్చో నిల్చో అలాగే. తప్పు షాన్వి. ఎక్కడ దొరికింది ఆ పైపు నీకు?
ఒరే బయటకు పోయిద్దిరా దారా పైకి రా ఆజా ఊపరా అమ్మో ఎంత ఇబ్బందిగా ఉంది దిగడం. వచ్చేస్తా. ఏ అంత ఫాస్ట్గా దిగిపోతున్నారు. రమ్మని కంటే పడిపోతావు సార్ నిన్న దాంతో వస్తుంది ఏమన్నా ఊపమ్మ హాయ్ ఊపు ఊపు. సో ఇప్పుడైతే విజయవాడ బయలుదేరిపోయాము. ఇక బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికి అజయ్ అలాగే దీక్షిత్ అయితే వచ్చేసారు. సో బస్సు 1.5 అవర్ లేట్ అన్నారనమాట. అదేదో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాల్ చేస్తుంటే ఇంటి దగ్గర ఆగిపోయేవాళ్ళము. తీరా బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత కాల్ చేశారనమాట, ఒక 1.5 అవర్ లేట్ అవుతుందని చెప్పి. సర్లే అని చెప్పి ఇక అజయ్ వాళ్ళు కూడా మేము వెయిట్ చేస్తాం పిన్ని మీరు వెళ్ళే వరకు అనేసి అన్నారు. యాక్చువల్గా అయితే చెప్పాను అనమాట, ఎందుకు అంతసేపు మేము వెళ్ళిపోతాంలే అని అంటే, లేదు లేదు మేము కూడా ఉంటాంలే బస్ ఎక్కే వరకు అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక బస్ స్టాప్లో వెయిట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇక్కడ బిహెచ్ఎల్ అనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది. సో బిహెచ్ఎల్ లోపలికి వెళ్ళి యాక్చువల్గా నేను ఇంటి దగ్గర ఫుడ్ ఏమీ తీసుకోలేదన్నమాట. నాకు చిన్న ఫోబియా ఉంటుందండి, జర్నీ అంటే చాలు ఫుడ్ తీసుకోను నేను. సో ఇంకా అమ్మ ఏమో ఏం తినకుండా వెళ్ళొద్దు, కొంచెం అన్నా తిను లేదంటే బాక్స్లో పెట్టుకుని మధ్యలో అన్నా తిను అనేసి బాక్స్ పెట్టించారనమాట, చపాతీ అలాగే మటన్ కర్రీ. సో ఎలాగో బస్ లేట్ అయిపోయింది కదా, ఇంకా పిల్లలు కూడా వచ్చారు, అందరూ షేర్ చేసుకొని తినొచ్చులే అని చెప్పానంటే అక్కడ ఎందుకు మనం ఇక్కడ బిహెచ్ఎల్ లోపల కూర్చోవడానికి అలాగ బాగుంటుంది అని చెప్పి పిల్లలు ఇక్కడికైతే తీసుకొచ్చారు. సో ఇక కారులో అక్కడ కూర్చొని నేను దీక్షిత్ నందన్ అలాగే అజయ్ నలుగురు షేర్ చేసుకొని తినేసాము. తినిన తర్వాత ఇంకా మా అబ్బాయి ఊరుకోడు కదా, ఏదో ఒక స్వీట్ కానీ లేదంటే ఐస్ క్రీమ్ కానీ అడుగుతూనే ఉంటాడు అనమాట. స్వీట్ అంటే స్వీట్ కాదు, ఇలాగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఒక షాపు, అక్కడ ఏంటంటే చాక్లెట్ లావా లాగా అంటే అంటే అది వేడి వేడిగా చాక్లెట్ సిరప్ ఒక గ్లాస్లో వేసిస్తారనమాట, అది తాగుతాడు. ప్లస్ ఇంకా వెరైటీ వెరైటీ ఐటమ్స్ అయితే ఉంటాయండి, వాటి పేర్లు కూడా తెలియదు నాకు. సో ఇక వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇద్దరిని కూడా బుక్ చేస్తూ ఉంటాడు అనమాట, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి అడిగి కొనిపించుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ ఓరియో బిస్కెట్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించి ఏదో ఐటమ్ అంటండి. సో మొత్తానికైతే కొనిపించుకొని ఇక్కడ తనైతే తింటున్నాడు. ఇక నేను అలాగే మా వారు అజయ్ దీక్షిత్ అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈసారి అయితే అజయ్ దీక్షిత్ తోటి అస్సలు టైం స్పెండ్ చేయలేదండి, ఎందుకంటే దీక్షిత్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు, అలాగే అజయ్ ఏమో పీజీకి ప్రిపేర్ అవుతున్నాడు కదా. సో అందుకని చెప్పి పిల్లలతో టైం అస్సలు స్పెండ్ చేయలేదు. మామూలుగా అయితే కొద్దిగా టైం దొరికినా కూడా మమ్మల్ని బయటికి తీసుకెళ్తాడు అనమాట అజయ్, అంటే సిటీ చూడడానికి కానీ లేదంటే షాపింగ్ మాల్స్కి కానీ అట్లాగా వెళ్ళేవాళ్ళము. ఈసారి అయితే ఇద్దరు బిజీగా ఉన్నారు. సో సరేలే ఎలాగో ఎగ్జామ్ వస్తుంది కదా అని చెప్పి మేము కూడా అస్సలు అంటే అస్సలు డిస్టర్బ్ చేయలేదు. కానీ విషయం ఏంటంటే మేము కరెక్ట్గా ఏ రోజైతే స్టార్ట్ చేసామో ఆ రోజు ఈవినింగ్, అది మధ్యాహ్నం కూడా కాదు, ఈవినింగ్ 6కి అలాగా తెలిసిందనమాట పీజీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి అని చెప్పి. అసలు ఎంత కోపం వచ్చిందంటే, అంటే యాక్చువల్గా వాడు
చదువుకుంటున్నాడని వాడిని డిస్టర్బ్ చేయలేదు. కానీ ఆ విషయం అట్లీస్ట్ మార్నింగో లేదంటే ఆఫ్టర్నూన్ తెలిసినా కూడా ఇక ఈవినింగ్ అన్నా ప్లాన్ చేసుకునేవాళ్ళం. ఎక్కడికైనా బయటికి వెళ్ళడమో లేదంటే డిన్నర్కి వెళ్ళడమో ప్లాన్ చేసుకొని తర్వాత నైట్ బస్ ఎక్కేవాళ్ళము. కానీ అది ఎటూ కాకుండా 6కి అలాగా చెప్పారనమాట న్యూస్లో. సో ఇప్పుడైతే తనకి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయిపోయినాయి. ఆగస్ట్లో అనుకుంటా ఇప్పుడు తనకి ఎగ్జామ్స్. సో ఏదేమైనా ఆ రోజు మాత్రం నాకు కొంచెం ముందే తెలుసుంటే న్యూస్ బాగుండేది అనిపించింది. ఎందుకంటే మా అబ్బాయి 10th వచ్చేసాడు కాబట్టి ఇప్పుడప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళను. సో అందుకని చెప్పి కొంచెం బాధ అనిపించింది అనమాట. ఈ న్యూస్ అనేది ముందే తెలుసుంటే కొంచెం సేపు నా పిల్లలతో టైం స్పెండ్ చేసేదాన్ని కదా అని చెప్పి అనిపించింది. సో ఏదేమైనా ఇక పిల్లలిద్దరికీ బాయ్ చెప్పేసి మేమైతే బయలుదేరిపోయామండి. యాక్చువల్గా మా బస్ టైమింగ్ వచ్చేసి 10:30కి అనమాట. కానీ అది వచ్చేసరికి 12 అయిపోయింది. సో పిల్లలిద్దరూ 12 వరకు మా కోసం వెయిట్ చేశారు. సో 12 o'clockకి మేము స్టార్ట్ అయ్యాము. ఇక మధ్యలో 2:30కో 3కో ఎక్కడో బస్సు ఆపారు ఛార్జింగ్ అవి పెట్టుకోవడానికి. సో అక్కడ దిగినప్పుడు మా అబ్బాయి ఏమో ఇందాక ముందే వీడియోలో చూసుంటారు మీరు, తనేమో ఆ టైంలో కూడా బాదం పాలు కొనుక్కొని తాగాడనమాట. ఇక నేను మా వారైతే అక్కడ వేడివేడిగా అల్లం టీ ప్రిపేర్ చేస్తుంటే అదైతే తాగాము. చాలా రిఫ్రెష్గా అనిపించింది. నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోకి మంచి వ్యూస్ అయితే వచ్చాయండి. అంటే మరీ వేలల్లో రాలేదు కానీ అంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉందండి. దగ్గర దగ్గర ఒక 30 minutes అలా ఉంది. అయినా సరే చాలామంది చూసారనమాట. సో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఓన్లీ ఆ వీడియోకే 10 subscribers కూడా వచ్చారు. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఫైనల్లీ నేను మా వారు మా అబ్బాయి అయితే విజయవాడ వచ్చేసామండి. చెప్పాలంటే మేము విజయవాడకి వచ్చి 2 weeks అయిపోతుంది. కానీ వీడియోస్ పెట్టడం అనేది లేట్ అయిందనమాట. సో యాక్చువల్గా ఈసారి నేను వీడియోస్ అనేవి మరీ ఎక్కువగా పెట్టకుండా చాలా వరకు తగ్గించాను అనమాట. అంటే మా అల్లుడు వాళ్ళు అంటున్నారు సిరీస్ చేస్తున్నావు అత్త నువ్వు అనేసి. సో ఎందుకులే సిరీస్ చేయడం అని చెప్పి నేను ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే ఈసారి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అనమాట. సో ఇక విజయవాడ అయితే వచ్చేసాము. అలాగే మా డైలీ రొటీన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు, మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. అలాగే నేను ఇక ఈ వీడియోస్ ఎడిటింగ్ ఇంకా స్టిచ్చింగ్ తోటి నేను బిజీ అయిపోయాను. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోకి సంబంధించినవండి. సో అది లెంత్ ఎక్కువగా ఉందని చెప్పి నేను ఈ ఫొటోస్ అన్నీ కూడా ఇందులో అయితే యాడ్ చేసేసాను. సో మీరందరూ కూడా చూసేయండి. అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేస్తుంది. సో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా?
ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.